హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తనుజ వెబ్ సిరీస్ అనేది 4 డేస్లో వచ్చేస్తుంది పార్ట్ టైమర్స్. ఇప్పటి వరకు జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకోలేదో తీసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. 4 to 5 ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోతాయి ఫ్రైడే రోజు. మనం అందరం తప్పకుండా చూడాలి. హ్యూజ్ సక్సెస్ చేయాలి పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ అనేది. ఇంకా చాలామంది చూసేలాగా మనం కూడా చేయాలి. మన ఫ్రెండ్స్కి, కలీగ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేద్దాం. సో ఈ వీడియోలో ఏంటంటే తనుజాస్ జర్నీ ఆఫ్టర్ బిగ్ బాస్, లైక్ ఫ్రమ్ తనుజ టు సింధు. సో కంప్లీట్గా నాకు ఎందుకు సింధు క్యారెక్టర్ అనేది తనుజ క్యారెక్టర్కి రిలేటబుల్గా ఉంది అని చెప్పి, ఎందుకంటే తనుజ కూడా ఇంట్రోవర్ట్ కదా. సో షీఈస్ వెరీ సింపుల్ ఇంట్రోవర్ట్, అది కొంచెం మ్యాచ్ అవుతుంది అన్న ఫీలింగ్ అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ చేయండి కింద. సో బిగ్ బాస్లో తనుజగా ఎంటర్ అయ్యి ఎంతోమంది హృదయాల్లో, ఎంతోమంది ఇళ్లల్లో మా ఇంటి అమ్మాయి, అమ్మాయి అంటే ఇలా ఉండాలి అన్న మంచి పేరు తెచ్చుకుంది మన తనుజ. సో ఎక్కడన్నా ఇప్పటికీ బిగ్ బాస్ అయిపోయి నెక్స్ట్ మంత్కి 1 year అవుతుంది. ఇంకా కళ్యాణ్ తనుజ నేమ్ అందరూ ఇలా ఇష్టపడిపోయారు. మన ఇంటి పిల్లలు అని ఒక ముద్ర అంటే కాదు, ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. సో అండ్ తనుజ కూడా ఈ వీడియోలో ఓన్లీ తనుజ గురించే మాట్లాడదాం. అండ్ వాళ్ళిద్దరు రిలేటెడ్ వీడియో చేసినప్పుడు ఇద్దరు గురించి ఇంకా మంచిగా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ తర్వాత మెయిన్ ఏదైతే షో ఉందో అది కుక్కువ జాతిరత్నాలు చేసింది. కుక్కువ జాతిరత్నాల్లో లాస్ట్ సీజన్లో 6th పొజిషన్లో తను ఎలిమినేట్ అయింది. బట్ ఏదైతే డిష్తో తను ఎలిమినేట్ అయిందో అదే డిష్ ఈ సీజన్లో చేసింది. CWJ సీజన్ 2లో చేసి మంచి మంచి కాంప్లిమెంట్స్ తెప్పించుకుంది. సో దాట్ ఈస్ తనుజ. అండ్ ఆల్సో తను ముందే చెప్పింది, ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే సంపాదించుకోవాలి అని మళ్ళీ వచ్చాను. అంటే లాస్ట్ టైం నేను ఓడిపోయాను, ఈ సీజన్ నేను విన్ అవ్వాలి అని చెప్పి, అంటే ఒక విల్ పవర్తో వచ్చింది. తనకి ఎన్నో షూటింగ్స్తో బిజీ ఉన్నా కూడా ఎలా అన్నా నేను ఈ సీజన్ విన్ అవ్వాలి, అక్కడ షూటింగ్ మేనేజ్ చేస్తూ, ప్రమోషన్స్ మేనేజ్ చేస్తూ, ఇక్కడ కుక్కువ జాతర కుకింగ్ నేర్చుకుంటూ చాలా చాలా కష్టపడింది. సబర్ కా ఫల్ మీఠా హోతా హై, నేను అదే డైలాగ్ చెప్తా ఎప్పుడు అంటారు కదా, కష్టానికి ఫలితం వచ్చింది. సో CWJ సీజన్ 2 విన్నర్ అయింది మన తనుజ. సో అప్పుడు తను ఒక డైలాగ్ వేసింది, గెలిచాను అని చెప్పింది కదా, దట్ మెల్టెడ్ మై హార్ట్ అ లాట్. ఐ ఫెల్ట్ ఎమోషనల్ అనమాట. సో ఫైనలీ తను అనుకున్న కోరిక నెరవేరింది. CWJ సీజన్ 2 టైటిల్ మన తనుజ విన్ అయింది. అండ్ ఆల్సో ఎన్నో ఒడిదుడుగులు వచ్చినాయి CWJ సీజన్ 2లో. ఒకసారి మంచి కాంప్లిమెంట్స్ కానీ మ్యాక్సిమం కానీ మ్యాక్స్ చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ ఆల్సో లాస్ట్ ఎపిసోడ్లో తను చేసిన ఎన్ని డిషెస్ చేసింది కదా, ఎవరైనా మీరు చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఫైనల్లీ నేను గెలిచాను అంది, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఎమోషనల్గా తన స్పీచ్ చాలా ఎమోషనల్గా ఉంది. అండ్ ఆల్సో తను చెప్పింది క్లియర్గా, మా ఫ్యాన్స్ కోసమే నేను విన్ అయ్యాను, మీ ఫ్యాన్స్ సపోర్ట్ వల్లనే మీరందరూ బ్లెస్సింగ్స్ చేశారు, అది నేను చూశాను, మీ బ్లెస్సింగ్స్ అన్నీ నెరవేరాలని నేను కూడా నా సైడ్ నుంచి కోరుకున్నాను అని చెప్పి, అందుకే నేను కష్టపడ్డాను, ఓపిక లేకపోయి ఇంకా ఎక్కువ కష్టపడ్డాను అని చెప్పి తనుజ చెప్తుంది. నాకైతే చాలా చాలా అనిపించింది. CWJ మొత్తం ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూశాను. ముందు స్టార్టింగ్ కళ్యాణ్ ఉన్న రోజులు, ఆ తర్వాత కళ్యాణ్ లేకపోయినా కూడా మన తనుజ కోసం చూశాను. ఎందుకంటే ఎలా అన్నా మన తనుజ CWJ సీజన్ 2 విన్ అవ్వాలి అని మేనిఫెస్ట్ చేశాం. నాతో పాటు చాలామంది మేనిఫెస్ట్ చేశారు. మేనిఫెస్ట్ చేసిన దానికి దేవుడు తన కష్టం తోడయి సీజన్ అనేది విన్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి హతా మూవీ. సో హతా మూవీ కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. సో అప్పుడు కూడా మనం ఎలా సపోర్ట్ చేద్దాము, ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్. పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్లో సింధు అనే క్యారెక్టర్ రోల్ ప్లే చేస్తుంది మన తనుజ. నాకు కొన్ని తెలుసు, కానీ ఇంట్రోవర్ట్ అలాంటివి తెలుసు, అది మనకి తనుజకి రిలేటెడ్ అని తెలుసు. సో మొత్తం వెబ్ సిరీస్ది ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత నా వ్యూ ఏంటి, నాకు ఎలా అనిపించింది అది కూడా నేను షేర్ చేస్తాను మీ అందరితో. అండ్ ఆల్సో సెలబ్రిటీ నుంచి ఫస్ట్ కంటెస్టెంట్గా వెళ్ళింది బిగ్ బాస్లోకి మన తనుజ. అలాంటిది అదే అగ్ని పరీక్షకి ఇప్పుడు మళ్ళీ గెస్ట్గా కూడా వెళ్ళబోతుంది. సో పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ ప్రమోట్ చేయడానికి వెళ్తుంది. తనుజ వెళ్ళినప్పుడు కూడా నేను ఎపిసోడ్ది తీస్తాను వీడియో అనేది. సో తనుజ ఇంకా అమర్దీప్ గారు వెళ్తారంట. సో టాస్క్ కండక్ట్ చేస్తారంట. సో అండ్ ఆల్సో ప్రమోషన్ రిలేటెడ్ వెళ్తుంది తనుజ, పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ని ప్రమోట్ చేయడానికి వెళ్తుంది. అండ్ ఇంకా ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే.
అంత మంచిది. అండ్ ఆల్సో నాకు ఇంకొకటి అర్థం కాదు. ఇలాంటి అమ్మాయిని ఎలా హేట్ చేయాలనిపిస్తదో అర్థం కాదు అందరికీ. ఎప్పుడు ఫ్రెండ్స్ కోసం స్టాండ్ తీసుకుంటది. తను మన వాళ్ళ కోసం ఎంతైనా చేస్తుంది. సో, ఇప్పుడు మనం అనుకునే పర్సన్స్ ఎవరన్నా ఎగ్జాంపుల్ తీసుకోండి కళ్యాణ్. సో, కళ్యాణ్ తను బెస్ట్ బడీస్ అని అందరికీ తెలుసు. ఎన్నో సార్లు కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకుంది. అండ్ ఆల్సో చాలామంది స్టోరీ పెట్టలేదని నెగెటివ్ చేశారు. అండ్ నాకు ఒకటి చెప్పండి గైస్, ఇప్పుడు స్టోరీ పెట్టిందనుకో, కొందరు ఏమంటారు, మీరు స్టోరీ పెట్టిందని, నువ్వు స్టోరీ పెట్టిందని చెప్పి కళ్యాణ్ సక్సెస్ అయ్యాడని చెప్పి. సో అది తనకు నచ్చదు. తను ముందు కూడా చెప్పింది ఇండివిజువల్గా. ఇప్పుడు సపోజ్ కళ్యాణ్ది ప్రాజెక్ట్ హ్యూజ్ సక్సెస్ అయింది. సో ఒకవేళ తనుజ స్టోరీ పెట్టింది నీ వల్ల అయిందని ఒక ముద్ర పడిపోయేది. అది అలా పడడం తనుజకి ఇష్టం లేదు కాబట్టి తను స్టోరీ పెట్టలేదు. సో నా ఒపీనియన్ అది. మీరు ఒపీనియన్ మీరు ఎలా అనుకుంటారో అనుకోండి. నేనైతే అదే అనుకుంటున్నాను. నాకైతే అదే అనిపించింది యాజ్ ఎ జనరల్ ఆడియన్గా, యాజ్ ఎ కేటీ ఫ్యాన్గా. సో నాకు అదే అనిపించింది. మీ ఊహలు మీకే వదిలేస్తున్నాను ఇంకా. అండ్ ఆల్సో అలాంటి ఒకవేళ తను సపోర్ట్ చేయలేదు అనుకుంటే కళ్యాణ్కి వెబ్ సిరీస్ది మూవీకి ప్రీమియర్ జరుగుతున్నప్పుడు ఏం చెప్పింది, మీ అందరి సపోర్ట్ ఇప్పుడు నీడెడ్ కళ్యాణ్కి అని చెప్పి ఎందుకు అడుగుతుంది. అండ్ ఆల్సో మన మ్యూచువల్స్ చాలామంది కలవడానికి వెళ్ళారు ఈవెంట్స్లలో తనుజకి. అప్పుడు వాళ్ళు అడిగారంట తను అది కళ్యాణ్ది మూవీ ఎప్పుడు వస్తుంది అంటే, అప్పటికి ఇంకా రాలేదు కదా, అనౌన్స్ చేయలేదు కదా. సో త్వరలో వస్తుంది, ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేయండి, తనకి మీ సపోర్ట్ అనేది ముఖ్యమని తను చెప్తారంట. సో ఎందుకు చెప్తారు చెప్పండి. అండ్ ఆల్సో నాకు కొంతమంది చెప్పారు వాళ్ళ ఫ్యాన్స్తో కూడా ప్రామిస్ చేయించుకుందంట కళ్యాణ్ సాంగ్ అంటే కళ్యాణ్ మినీ మూవీ ప్రమోట్ చేయమని చెప్పి. అలా అంత మంచి అమ్మాయి ఫ్రెండ్స్ కోసం ఎప్పుడు స్టాండ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ టైంలో నాకు కావాలా అంటే సపోర్ట్ కోసం తప్పకుండా వస్తుంది. అండ్ ఫ్యాన్స్ కలిసినప్పుడు కూడా చాలా డౌన్ టు ఎర్త్, అంటే ఒక క్లోజెస్ట్ పర్సన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. ఎక్కడ సెలబ్రిటీ మాట్లాడుతున్నట్టు ఫీలే ఉండదు. ఒక మన ఇంటి అమ్మాయి మాట్లాడుతుంది మనతో అన్న ఫీలింగ్ వస్తుంది. నేను ఇప్పటివరకు కలవలేదు, బట్ ఐ కెన్ ఫీల్ దట్. అండ్ ఆల్సో కలిసిన వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు కదా, ఎంత బాగుందో. సో దాన్ని బట్టి నేను చెప్పగలను తను ఎంత మంచిదో. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎందుకు వీళ్ళిద్దరి మీద ఇంత నెగిటివిటీ అంటారు కదా, ఎదుగుతున్న వాళ్ళని ఎలా తొక్కాలో చూస్తారు. అదే అనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఎదగడం నచ్చట్లేదు, అందుకే చేస్తున్నారు. ఎన్ని చేసుకున్నా ఫైనల్గా సక్సెస్ అయ్యే వీళ్ళిద్దరు తప్పకుండా సక్సెస్ అవుతాను. పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ మళ్ళీ చెప్తున్నాను గైస్, జియో హాట్స్టార్లో వస్తుంది 28th of August 2026. జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూసేసేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ వ్యూస్ కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నాకు ఏవైతే మంచి కామెంట్స్ అనిపిస్తాయో నేను ఒక వీడియో చేసి ఆ కామెంట్స్ అన్ని డిస్ప్లే చేసి అందరికీ తెలిసేలాగా చేస్తాను. ఓకేనా, బెస్ట్ కామెంట్స్ని పిక్ చేస్తాను. టాప్ 15 కామెంట్స్ నేను పిక్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ తనుజాస్ వెబ్ సిరీస్ పార్ట్ టైమర్స్. బాయ్.